దేశంలో ఇవాళ యువత ఏం కోరుకుంటోంది? ఇవాళ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్లో అదే మన సబ్జెక్ట్. ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వచ్చిందంటే, గత కొద్ది రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు అబ్జర్వ్ చేస్తే, అర్థం చేసుకుంటే, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు, ఉద్యమం, కేంద్ర మంత్రి రాజీనామా చేయక తప్పని పరిస్థితి, ఆ తర్వాత జార్ఖండ్లో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి లీకేజీలు, దాని వ్యవహారం మీద పెద్ద ఎత్తున నిరసనలు, మరోవైపు రిజర్వేషన్ హఠావో అనే ఒక సేమ్ సిజేపీ లాగే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రారంభమైన మరో ఉద్యమం నిన్న జంతర్ మంతర్ దగ్గర తీవ్రంగా మారుతున్న పరిస్థితి, అలాగే రాజస్థాన్లో, అలాగే మహారాష్ట్రలో, అలాగే ఇంకొక రాష్ట్రంలో యువత తమకు కావలసిన హక్కుల కోసం పోరాడుతున్న తీరు కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు ఆశ్చర్యకరంగా ఉంది అన్నానంటే, కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సోషల్ మీడియా పేజ్ ఆధారంగా ప్రారంభమైన ఉద్యమం లక్షలాది మంది విద్యార్థులను, నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం మీద అంశాల వారీగా పోరాడే ఒక శక్తినిచ్చింది. అంతకుముందు సిజేపీ ఏర్పాటు కాకముందు యువత ప్రశ్నించే తత్వం లేదా ఈ స్థాయిలో దానికి ఫోకస్ రాలేదా? అలాగే అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ఏదో ఒక చిన్న పెద్ద నిరసనలు జరుగుతూ ఉంటాయి. అవి అసలు కొన్ని మీడియా దృష్టికి వస్తాయి, కొన్ని రావు, కొన్ని జాతీయ స్థాయి దృష్టికి అసలు రావు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలకి కారణం ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఉన్న యువతను ఆకట్టుకోవడానికి, వాళ్ళకి దగ్గరవ్వడానికి ఇన్స్టాగ్రామ్లో ఆయన ఈ మధ్య చేస్తున్న రీల్స్ కానీ, కేంద్ర క్యాబినెట్లో ఈ యువతను రీచ్ అవ్వడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా ఇస్తున్న ర్యాంక్స్ కానీ, లేదా ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో వాళ్ళకి తీసుకున్న క్లాసులు కానీ, ఇవన్నీ దేనికి ఇండికేషన్? అంటే ఎక్కడో దేశంలో ప్రభుత్వాల ఆలోచనలకు, యువత ఆస్పిరేషన్స్కి ఒక స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోందా? కనిపిస్తే ఇప్పుడే ఎందుకు బయటపడింది? బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా? ఇక్కడ నాకు అర్థమైనంత వరకు జన్జియో, లేకపోతే మిలీనియల్సో, జనాల్ఫో, ఏదైనా నేమ్ ఇవ్వండి మీరు, టెక్నికల్గా వయసులను బట్టి ఆ పేర్లు. కానీ ఓవరాల్గా సుమారు 70 కోట్ల వరకు ఉన్న యువత ఆస్పిరేషన్స్ ఏంటి? ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద యూత్ ఆఫ్ ది నేషన్ ఏమిటో ప్రభుత్వానికి అర్థమైందా? ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ, దేశంలో ఇవాళ ఇతర దేశాలు సంక్షోభంలో ఉంటే భారత్ దూసుకెళ్తోంది, అలాగే యువత ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోందని చెప్పారు. కానీ రియాలిటీలో అలాగే ఉందా అనే ప్రశ్న. మీకు కొన్ని స్టాటిస్టిక్స్ బ్రీఫ్గా చెప్తా. ఇవాళ 147 కోట్ల పైచిలకు సుమారుగా, ఇంకా పూర్తిగా ఇప్పుడు లెక్కలు వస్తే అది పెరగచ్చు, కొంత తగ్గచ్చు, చైనాను కూడా మించిన జనాభా భారతదేశంలో ఉన్నప్పుడు, అందులో యూత్ ఎస్పెషల్లీ ఏ దేశంలో లేనంత యువ జనాభా భారతదేశంలో ఉంది. దాదాపు 14 నుంచి 29 ఏళ్ళు, అంటే 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న ఈ జన్జీ అని ఏదైతే అంటున్నామో మనం, 97 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్లే దాదాపు 28%, అంటే 40 కోట్ల దాకా ఉన్నారని ఒక అంచనా. 30 ఏళ్లలోపు నేను ఇందాక చెప్పిన 70-74 కోట్లు, పనిచేసే వయస్సున్న వాళ్ళు సుమారు 100 కోట్లు. అంటే చిన్నపిల్లలు, వృద్ధులు వదిలేస్తే పనిచేయగల యువశక్తి, అంటే యువశక్తి అంటే 60 ఏళ్ళ వాళ్ళు పనిచేస్తున్నారు, 30 ఏళ్ళ వాళ్ళు పనిచేస్తున్నారు, శ్రామిక శక్తి అనుకుందాం, ప్రొడక్టివ్ ఏజ్ అనుకుంటే అదొక 99 కోట్ల మంది ఉన్నారు. అలాగే ఓటు ఆధారంగా చూసుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఏ ప్రభుత్వాలు ఉండాలి, ఏ ప్రభుత్వాలు ఉండకూడదు అని డిసైడ్ చేసేది పవర్ ఓటుకుంది కాబట్టి, దాని ప్రకారం చూసుకున్నా కూడా దాదాపు 25 నుంచి 28 కోట్ల మధ్యలో యువత ఈ ఓటు ద్వారా దేశ రాజకీయాల్ని మార్చగలిగే శక్తి సామర్థ్యాలున్న సంఖ్యగా ఉన్నారు ఇవాళ. సో ఏం జరుగుతుంది వాళ్ళ దేశంలో? ఇటీవల కాలంలో పెరుగుతున్న ఈ ఉద్యమాలకు, లేకపోతే నిరసనలకు కారణం ఏంటి? ఎక్కడో జవాబుదారీతనం లోపించిందా? అకౌంటబిలిటీ లోపించిందా? ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వాళ్ళకి అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ఏ స్థాయి నేతలైనా కూడా ప్రశ్న ఎదుర్కోక తప్పదు. కొంతమంది అయితే పదవులు కూడా వదులుకోక తప్పదు అనే తాజా పరిణామాలు మనకి స్పష్టం చేశాయి. సపోజ్ నిన్న కొత్తగా ఇంకొక ప్రోగ్రాం తీసుకున్నారు,
ప్రతి పాఠశాలలోనూ ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, అక్కడ విద్య, స్టూడెంట్స్కి ఉన్న ఈ ఈ అంశాల మీద తీసుకున్నారు. ఏమి సీజేపీ తీసుకోకముందు ఇంతకు ముందు అవి జరగలేదా? మరి ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదా? 80 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఈ అంశం మీద ఫోకస్ చేయడం ఏంటి? సరే, దీని మీద నేను రాజస్థాన్లో గ్రామానికి వెళ్తే అక్కడ సీజేపీ వాళ్ళని గోబ్యాక్ అని నిరసనలు చేశారు, రాళ్లదాడి చేశారు. సరే, దానికి బీజేపీ కారణం అని పొలిటికల్, అది ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్గా అసలు సంస్థలు, వ్యవస్థల పట్ల జవాబుదారితనం లోపించిందా? ఇవాళ కొత్తగా ఏదన్నా పుట్టుకొస్తే తప్ప వాటిని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదా? అసలు దేశ యువత ఏం కోరుకుంటోంది అనేది మనకున్న టైంలో కొంత క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో యూత్ ఆఫ్ ది నేషన్ ఏం కోరుకుంటోంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ కాసిం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ అబ్జర్వర్, వినూషారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, స్వాతి గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ పొలిటికల్ వర్కర్. గుడ్ మార్నింగ్ వినూష గారు, స్వాతి గారు, ప్రొఫెసర్ కాసిం గారు. కాసిం గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. గత కొద్ది రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు మనందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కొన్ని అంశాల మీద మాట్లాడుతున్నాం, కొన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం రావట్లేదు. సో ఇవాళ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ, ఎందుకంటే మాట్లాడుకోవాలి కాబట్టి. సో ఇవాళ నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా ఎక్కడో లోపం కనిపిస్తోందని ఒకటి అర్థమవుతోంది. అది లోపం చాలా చిన్నదా, అంటే సరిచేస్తే సరిపోతుందా? యువత ఏం కావాలనుకుంటున్నారో ప్రభుత్వాలకు అర్థమైతే దాన్ని సరిచేసే అంత స్థాయిలోనే ఉందా, లేదా ఇస్ ద గ్యాప్ ఈజ్ సో బిగ్, అంటే సో హ్యూజ్, యాస్పిరేషన్స్కి ప్రభుత్వాల ఆలోచనలకి మధ్య ఉన్న వ్యత్యాసమే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలకు కారణమా? టు బి స్టార్ట్ విత్. హలో, యా కాసిం గారు, మీరే. ఎస్ భారతదేశంలో 2010 నుంచి, అంటే సరిగ్గా మనము ఒక 16 సంవత్సరాల కాలాన్ని తీసుకొని చూస్తే 2010 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. 2014 నుంచి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. సరిగ్గా 2010లో 6th క్లాస్ 7th క్లాస్ ఉన్న పిల్లలు, అంటే అప్పటికి 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు, ఇవాళ 2026 వచ్చే నాటికి వాళ్ళకి 26 సంవత్సరాలు వచ్చాయి. అంటే 26 నుంచి 20 మధ్యన ఈ వయసు ఉన్నటువంటి పిల్లలు 14 సంవత్సరాల్లో 12-13 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు, పారిశ్రామిక విధానాలు, సేవా రంగంలో తీసుకొచ్చిన మార్పులు, పాఠ్య ప్రణాళికలో తీసుకొచ్చిన మార్పులు, విశ్వవిద్యాలయాల్లో జరిగినటువంటి పరిణామాలు, తర్వాత ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, ఇవన్నిటిని పరిశీలించటం అనేది ఒకవైపు అయితే, దేశంలో ఒక ఉక్కపోత అనుభవించారు ఈ కాలం అంతా. ఆ ఉక్కపోత ఏమిటంటే చాలా స్పష్టంగా మనం చూస్తే, ప్రజాస్వామికవాదులు అనుకున్న వాళ్ళు, రచయితలు అనుకున్న వాళ్ళు, జర్నలిస్టులు అనుకున్న వాళ్ళని, ప్రొఫెసర్లు అనుకున్న వాళ్ళని, విద్యార్థి సంఘాల నాయకుల్ని, ఏమైనా రాజ్యాంగం గురించి మాట్లాడితే, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వాళ్ళను రకరకాల ముద్రలతో, అంటే కొందరు ఉగ్రవాదుల పేరు మీద, మావోయిస్టుల పేరు మీద, రాజ్యాంగ వ్యతిరేకుల పేరు మీద, దేశద్రోహుల పేరు మీద కేసులు పెట్టి నిర్బంధించినటువంటి ఒక వాతావరణం మొత్తం దేశంలో ఒక 12 సంవత్సరాలుగా మనం గమనిస్తాం. ఈ స్థితిని గమనిస్తున్నటువంటి యువత వాళ్ళు వివిధ సందర్భాల్లో సమాజాన్ని అర్థం చేసుకుంటున్నారు. గతం కన్నా అర్థం చేసుకోవడానికి సాధనాలు పెరిగాయి, సోషల్ మీడియా వచ్చింది, పత్రికలు పెరిగాయి. రెండోది, ఇప్పుడు వస్తున్నటువంటి యువత చాలా షార్ప్గా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు కనుక దేశంలో ఏం జరుగుతుంది అనే ఒక పరిశీలన వాళ్ళ దృష్టిలో ఉన్నది. ఈ క్రమంలో ఒక రకంగా చూస్తే మనకు కోవిడ్ తర్వాత ప్రపంచం అంతా సంక్షోభంలోకి పోయింది. దానికి భారతదేశం మినహాయింపేం కాదు. భారతదేశం కూడా సంక్షోభంలో పడిపోయి రకరకాల సందర్భాలు, ముఖ్యంగా యువత ఏం కోరుకుంటుంది, ఈ దేశంలో ఈ ప్రజల డబ్బుతో ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు, డిగ్రీలు, ఎంసీఏలు, వివిధ కోర్సులు చదివిన యువతకి సరైన ఉపాధి లభించక విదేశాలకు వెళ్లే ఒకానొక పరిస్థితి దాదాపు ఒక 30-35 సంవత్సరాలుగా దేశంలో కొనసాగుతున్నది. ఈ సందర్భంలో కూడా మా జ్ఞానాన్ని ఈ దేశానికి ఇవ్వాలి కదా, కాకుండా ఇంకొక దగ్గరికి మా జ్ఞానం వెళ్ళిపోవటం ఏమిటి అనే ఒక ప్రశ్న కూడా వాళ్ళ ముందుకు వచ్చింది. విశ్వవిద్యాలయాల్లో
ఒక రకంగా సెంట్రల్ యూనివర్సిటీస్లలో జరుగుతున్న ఎన్నికల సందర్భం కావచ్చు, లేదా రాజ్యాంగం మీద జరుగుతున్న చర్చ సందర్భం కావచ్చు, వాక్ సభ స్వాతంత్రాల మీద జరుగుతున్న చర్చ కావచ్చు, ఇవన్నీ యువతని ఒక కేంద్రంగా, ఒక కేంద్ర గొడుగు కిందికి తీసుకురావడానికి ఈ సందర్భం మనం చూస్తే, మీరు ఇంట్రోలో చెప్పినట్లు సరిగ్గా ఈ సమయంలో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు సోషల్ మీడియా ఒక ప్రధాన మార్గంగా కనిపించింది. వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది గనక ఆ సెల్ ఫోన్ ద్వారా తమకు నచ్చిన అభిప్రాయం ప్రభుత్వం పట్ల, ఒకవేళ సరైన అభిప్రాయం అయితే సరైన అభిప్రాయంగా చెప్పడం, లేదా ప్రభుత్వం చేస్తున్న విధాన నిర్ణయాలు సరిగ్గా లేకపోతే వాటి పట్ల అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయటం, ఇలా ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి మొదలు పెడితే ఒక సామాన్యుడు అంటే ఒక ఎమ్మెల్యే వరకు ప్రధానంగా దేశాన్ని పరిపాలిస్తూ విధాన నిర్ణయాలు చేస్తున్న వాళ్ళ పట్ల తమ అసమ్మతిని ప్రకటించడానికి సోషల్ మీడియా ఒక సాధనంగా వచ్చింది. ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎదిగిన వాళ్ళుగా, దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళుగా, మేధావులుగా, ప్రొఫెసర్లుగా, న్యాయమూర్తులుగా ఏం కోరుకుంటుంది ఈ దేశంలో యువత అని మనం సరిగ్గా అర్థం చేసుకొని వాటిని అడ్రస్ చేయకపోగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆ సందర్భంలో చేసిన, అంటే సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యానాలన్నీ కూడా తప్పుదారిన వెళ్లే యువత చేస్తున్నవేనో, లేకపోతే బాధ్యత రాహిత్యంగా ఉన్న యువత చేస్తున్నవేనో, లేకపోతే ఏ పని లేకుండా ఉన్న వాళ్ళు జర్నలిస్టులుగా మారారనో, అట్లాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, అయితే ఎక్కడో ప్రతి సందర్భంలో ప్రతి రంగంలో ఎక్కడైనా సరే కొంత అరాచకవాదం అనేది 1% 2% దాని గురించి మాట్లాడదాం. అందులో కలిసిన శక్తులు, అరాచకవాదం అది మాట్లాడదాం. బట్ మీరు ఇనిషియేట్ చేసిన పాయింట్స్ మీద లెట్ మీ డ్రైవ్ ద డిబేట్. కాసిం గారు, స్వాతి గారు, ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో అంటే చాలా చరిత్ర మాట్లాడుకునే టైం మనకు ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి ఉద్యమాలు, నిరసనలో అనేక సందర్భాల్లో వచ్చాయి, ఏదో కారణంతో, అనేక కారణాల్లో. కానీ ఈసారి వచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఉద్యమం కానీ, లేకపోతే దీనికి సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ హఠావో కానీ, ఇంకొకటి కానీ ఇవి ఎక్కువగా గ్లోరిఫై అవ్వడం, అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్ నేను అనట్లేదు, లేకపోతే ఎక్కువ జనాల దృష్టిలోకి వెళ్ళడం అనేది జస్ట్ సోషల్ మీడియా అనే డిఫరెన్సా? అంటే ద రీచబిలిటీ, అవుట్ రీచ్ పెరిగింది కాబట్టా, లేకపోతే అసలు ఎప్పుడూ లేనట్టుగా, దేశ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా మొట్టమొదటిసారి దేశంలో యువత ఆవేశంగా ఉన్నారా? సార్ గతంలో సార్ కాసిం గారు ఒక నిమిషం, స్వాతి గారు మాట్లాడాక మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. స్వాతి గారు, ఇందులో రెండు ఉన్నాయండి. అంటే దీని కాజ్ ఏంటి ఈ అన్రెస్ట్ కి, అండ్ ఆ కాజ్ ని ఏ మీన్స్ ద్వారా, ఏ మాధ్యమాల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అంటే దాని మెకానిజం ఏంటి అని. బట్ కాజ్ లో నాకున్న ఇంప్రెషన్ ఏంటంటే ఇది కేవలం బీజేపీ వ్యతిరేకత నుండి మొదలైన ఫీలింగ్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీజేపీని కానివ్వండి, అపోజ్ చేస్తున్న స్టూడెంట్ యాక్టివిస్ట్ ని చాలా మందిని గమనించిన, సిద్ధాంతపరంగా బీజేపీతో అపోజిషన్ పెద్దగా కనిపించట్లేదు. ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో బీజేపీని అపోజ్ చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నవి, బీట్ కమ్యూనల్ ఇష్యూస్ ని మెయిన్ స్ట్రీమ్ చేయటం కానివ్వండి, కొన్ని డివిజివ్ పాలిటిక్స్ ప్రాక్టీస్ చేయటం కానివ్వండి, అలాంటి ఇష్యూస్ మీద డిఫరెన్స్ లేదు. మేజర్ వీళ్ళు రేజ్ చేస్తున్న ఇష్యూ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ ఇష్యూస్, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, ఇన్ఫ్లేషన్, ఇలాంటివి వస్తున్నాయి. సో ఇది చూస్తే మోర్ యాంటీ ఇన్కంబెన్సీ లాగా ఉంది. అంటే ఏ గవర్నమెంట్ అయినా ఆఫ్టర్ 2 సక్సెసివ్ టర్మ్స్ ఒక స్టాగ్నేషన్ ఉంటుంది. వాళ్ళు ఏవైతే ఎకనామిక్ పాలసీస్ ప్రామిస్ చేశారో, ఏదైతే డెవలప్మెంట్ అవుట్కమ్స్ ప్రామిస్ చేశారో అవి అచీవ్ చేయలేనప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. కాకపోతే ఈ ఉద్యమంలో కీలకంగా మనం గమనించాల్సిన ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇది సిద్ధాంతపరంగా బీజేపీని అపోజ్ చేయకపోయినా బీజేపీ మెకానిజమ్స్ ని బీజేపీ స్టైల్ తోనే వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. మోడీ మీద వస్తున్న కామెంటరీ కానివ్వండి, బీజేపీ యొక్క ప్రాపగాండాని అటాక్ చేయడం కానివ్వండి, ఇది జెన్జీ యూనిక్నెస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా ఇంటరాక్షన్స్ లో చాలా మంది యంగ్స్టర్స్ నేను కలిసినప్పుడు దే కెన్ సీ త్రూ ప్రాపగాండా. అంటే వాళ్ళు ఏ లీడర్ అయినా, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఒరిజినల్లీ ఫేక్ ని వాళ్ళు కొంచెం క్విక్ గా
గమనించగలరు. ఐ థింక్ సోషల్ మీడియాకి యాక్సెస్ ఉంటాం, కొంచెం ప్రపంచాన్ని చూడటం వల్ల. సో ఏ ప్రాపగండానైనా వాళ్ళు అలాగే అటాక్ చేస్తున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. సో ఇప్పుడు ప్రభుత్వం హెవీ ఆన్ ప్రాపగండా కాబట్టి ప్రభుత్వాన్ని కొంచెం ఎక్సెసివ్ గా అటాక్ చేస్తున్నారు. మోడీని అటాక్ చేసిన విధానం చూస్తే మనకి అది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు అనే దాని దగ్గర నాకు రిజర్వేషన్ ఉంది. వీళ్ళ మాధ్యమాలు ఏంటి, ఇక్కడ సోషల్ మీడియా అండ్ ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ ఐ థింక్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. మీరు గమనిస్తున్న ఈ జనరేషన్ వీళ్ళు రెగ్యులర్ స్టూడెంట్ లీడర్స్ కాదు. అంటే ఇది వరకు స్టూడెంట్ పాలిటిక్స్ అని క్యాంపస్ లో స్టార్ట్ అయ్యేది. వీళ్ళకి యాక్చువల్ పాలిటిక్స్ తెలుసు. అంటే 10 మందిని మొబిలైజ్ చేయటం తెలుసు, ఒక కాజ్ కి ఈవెంట్ ఆర్గనైజ్ చేయటం తెలుసు, దాన్ని ఎలా మెసేజింగ్ చేయాలి అనేది తెలుసు, దాని గురించి ఎలా ఫైట్ చేయాలి అనేది తెలుసు. వీళ్ళకి అలా తెలీదు. అంటే వీళ్ళకి ఒక సిద్ధాంత బేసిస్ కూడా లేదు, ఒక ఐడియాలజికల్ కొహీరెన్స్ కూడా లేదు. వీళ్ళందరూ జస్ట్ కాంటెంపరీ సిస్టమ్ తో మోస్ట్లీ ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళు. కాసిం గారు అన్నట్టు ఏదర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వల్ల ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఫ్రస్ట్రేట్ అయి ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ వల్ల అయి ఉండొచ్చు. ఫర్ డిఫరెంట్ రీజన్స్ వీళ్ళందరూ వచ్చారు. బట్ వీళ్ళందరూ ఫీల్డ్ పాలిటిక్స్ చేసే యంగ్స్టర్స్ కాదు, వీళ్ళంతా మోర్ సోషల్ మీడియా పాలిటిక్స్ చేసే యంగ్స్టర్స్. వీళ్ళు ఒక లైక్ చేయగలుగుతారు, ఒక కామెంట్ చేయగలుగుతారు, ఒక షేర్ చేయగలుగుతారు, కానీ ఫీల్డ్ కు వచ్చి ఉద్యమం చేయమంటే చేసే యంగ్స్టర్స్ కాదు. అలాంటి యంగ్స్టర్స్ ఫీల్డ్ కి తీసుకురాగలిగింది కాక్రోచ్ జనతా పార్టీ. అది ఇన్నోవేషన్ అనొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎలా సస్టైన్ అవుతారు, ఏ కాజ్ తో వాళ్ళు ముందరికి వెళ్తారు అనేది చూడాలి. ఎందుకంటే స్వాతి గారు అక్కడే ఒక చిన్న పాయింట్ ఉంది. అంతవరకు ఉన్న ఒక ప్రాక్టీస్ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఒక అభిజిత్ దీప్కే అని అతను సోషల్ మీడియాతో పోస్ట్తో స్టార్ట్ అయింది. లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వక ఆఖరికి కేంద్ర మంత్రి రాజీనామా వరకు వచ్చింది. అంటే అప్పటి వరకు ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరో మనకి సపోర్ట్గా నిలబడలేదనో కారణము, లేకపోతే ఒక ధైర్యం ప్రదర్శించలేనితనము ఏదో ఆపింది, అదొక్కసారిగా బ్రేక్ అయింది అనుకోవాలా? ఖచ్చితంగా అది అక్నాలెడ్జ్ చేయాలి. మీరు ఇందాక ఓపెనింగ్ లో ఒక మాట అన్నారు, అకౌంటబిలిటీ అని. యాక్చువల్లీ ఇప్పుడు కాదు, అసలు ఇండియన్ సిస్టమ్ లోనే అకౌంటబిలిటీ అనేది లేదు. పొలిటికల్ సిస్టమ్ కానీ గవర్నెన్స్ సిస్టమ్ కానీ ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ఏదో మేము వచ్చేసా మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతారనమాట. వాళ్ళని ప్రశ్నిస్తే యాక్సెప్ట్ చేయరు, అసలు ఏ ప్రశ్నకి సమాధానం చెప్పరు. అది రిసీవ్ చేసుకునే లీడర్స్ చాలా కొద్ది మంది ఉంటారు. ఈ మోడర్న్ యంగ్స్టర్స్ కి అది సరిపోదు అనమాట. వీళ్ళు ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ పెరిగిన జనరేషన్ కదా. ఇంట్లో పేరెంట్స్ ని ప్రశ్నిస్తూ పెరుగుతున్నారు, బయట టీచర్స్ ని ప్రశ్నిస్తున్నారు, ఎడ్యుకేషన్ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు, అన్ని చోట్ల ప్రశ్నిస్తూ వాళ్ళ సిద్ధాంతాలు అన్నిటినీ మార్చుకుని మోడర్నైజ్ అయ్యి ఒక డిఫరెంట్ దృక్పథంతో ప్రపంచాన్ని చూస్తున్న వాళ్ళని అన్ని ప్రశ్నించు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించదంటే యాక్సెప్ట్ చేయలేరు. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది అసలు మన సిస్టమ్ లో ఎక్కడ వెంట్ అవుట్ లేదు. మనం వెళ్ళి సిస్టమ్ ని ప్రశ్నించాలంటే, మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ స్కూల్స్ లాంటి చిన్నదాన్ని ప్రశ్నించాలంటే ఇంతమంది వెళ్ళాలా? ఎక్కడ నేను పార్టిసిపేట్ చేయాలనుకోండి, ఎలా వెళ్ళాలి? సో ఆ వెంట ఎక్కడ లేదు. ఆ వెంటని వీళ్ళు కనుక క్రియేట్ చేయగలిగితే ఐ థింక్ అది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్వెన్షన్ అవుతుంది. వినూష గారు, దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ డిబేట్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్న ప్రధానమంత్రిగా, లేకపోతే మోదీగా ఉన్నా, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నా, XYZ ఎవరున్నా కూడా ఇందాక స్వాతి గారు చెప్పినట్టుగా వాళ్ళకి పలానా వ్యక్తి మీదో పలానా పార్టీ మీదో కోపం అని అనిపించట్లేదు. వ్యవస్థీకృతంగా ఏదైతే ప్రాక్టీసెస్ కొన్ని కరెక్ట్గా లేవో, అది జవాబుదారీతనం లోపించడం కానివ్వండి, లేకపోతే హై హ్యాండెడ్నెస్ కానివ్వండి, ప్రశ్నించే తత్వాన్ని భరించలేకపోవడం కానివ్వండి, అండ్ సో ఆన్, వీటిని ప్రశ్నిస్తూ ఇవాళ బయటకు వచ్చి ఒక కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే మొన్న ప్రధానమంత్రి గారు స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా చేసిన దిమాగీ నక్సల్స్ అనే కామెంట్ మీద వెంటనే ఆ రోజు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన దిమాగీ నక్సల్స్ పార్టీ కావచ్చు, లేకపోతే వాళ్ళు రిజర్వేషన్ హఠావో అని 56 లక్షల మంది పుట్టుకొచ్చిన ఇంకొక సోషల్ మీడియా పార్టీ అని అనాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఏ పొలిటికల్ గ్రూప్స్, దే ఆర్ మోర్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్స్. సో ఎలా చూస్తున్నారు వినూష గారు? యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ పొలిటికల్ పార్టీ కదా, ఇన్ యువర్ వ్యూ వీళ్ళని ఎలా డిఫైన్ చేస్తారు? రిషి గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు ప్యానెల్లోని ప్యానలిస్టులకి శుభోదయం. మీ ముగ్గురి క్వశ్చన్స్, మీ ముగ్గురి ఆర్గ్యుమెంట్స్ కి నేను ఒకదాన్నే ఇక్కడ సమాధానం చెప్పాలి. అందుకే నేను చెప్పా, దిస్ ఇస్ నాట్ పొలిటికల్ డిబేట్ కాదు, బీజేపీ మీద అట్లా కాదు.
బట్ ఐ థింక్ వన్ సైడెడ్ వర్షన్ అంటే మీరు న్యూట్రల్ గా అనుకుంటే దట్ లాస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఐ హావ్ లిసన్. సో నా సైడ్ నేను చెప్పాలంటే You are open to talk. ఫస్ట్ కాసిం గారు అన్నారు ఉక్కపోత ఉంది గత 12 ఏళ్లలో ఆ ఉక్కపోతను ఈ విధంగా ఒక వెంట అవుట్ చేసుకుంటున్నారు కాక్రోచ్ జనతా పార్టీ అని. ఎవరిని మాట్లాడివ్వట్లేదు, ఏం చేయనట్లేదని కాసిం గారు. మిమ్మల్ని నేను ప్రశ్నించదలుచుకున్నాను, దేనికండి ఉక్కపోత? మీరు అంటే భారతదేశంలో ఉన్నారా? భారతదేశంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా? మీకు ఇంకా ఉక్కపోత ఎందుకు వస్తుందండి? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మేడం చక్కని పదాన్ని ఉపయోగించారు. స్వాతి గారు మీరు కూడా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఏ విషయంలో ఉక్కపోత ఫీల్ అవుతున్నారు? ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రిని ముక్కలు చంపేస్తాము, నరికేస్తాము అని ఇమ్రాన్ మసూద్ అనే ఆయన వ్యక్తపరిచాడు. ఆయన ఎవరు అరెస్ట్ చేశారు, కేసు వేశారు. అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అదే నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళ తల్లిని దూషిస్తున్నారు. ఆయనని ఎన్ని మాట్లాడాలంటే నాలికా కీడ అంటే ఒక డ్రైనేజ్ లో ఉండే ఒక పురుగుతో కంపేర్ చేశారు. ఇంతగా మీరు తిడుతున్నారు నరేంద్ర మోడీ గారిని, ఒక ప్రధానమంత్రిని, సరే ఒక వ్యక్తిని. ఇంతకన్నా మీకు ఎంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలండి? సరే అది వదిలేసేయండి. భారతీయ జనతా పార్టీ విలేకరులని లేకపోతే జర్నలిస్ట్ అని అరెస్ట్ చేస్తుందా? నేను మిమ్మల్ని ఇద్దరిని ప్రశ్న అడుగుతున్నానండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే కదా. మీకు అమన్ చోప్రా సీనియర్ జర్నలిస్ట్ తెలుసా, CNN లో ఉంటారు. జార్ఖండ్ లో పిల్లలు అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తుంటే కవర్ చేయడానికి వెళ్లారు. వాళ్ళని ఎవరు అరెస్ట్ చేశారు? జార్ఖండ్ ప్రభుత్వం. అది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. సమీర్ తక్కర్ అనే వ్యక్తి తెలుసా మీకు? మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఎవరి గురించి? ఆదిత్య ఠాకరే గురించి. ఆయన జైల్లో పెట్టి అరెస్ట్ చేశారు 42 రోజులు. అది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రియాంక శర్మ ఈవిడ కూడా బెంగాల్లో అప్పుడు మమతా బెనర్జీ మీద ఒక పోస్ట్ పెడితే ఆవిడని జైలుకి పంపించారు. కోర్టు ఇంటర్వ్యూ అవ్వాల్సి వచ్చింది. షర్మిష్ఠా పంచోలి ఈరైతే మరీ ఘోరం. ఆపరేషన్ సింధూర్ లో మన ఆర్మీని పొగుడుతో పోస్ట్ పెడితే ఎవరో పోయి కంప్లైంట్ చేసి అరెస్ట్ చేశారు. ఎవరు? బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం. అజిత్ భారతి ఆయనను ఎక్కడ అరెస్ట్ చేశారు? ఢిల్లీలో. ఎవరు అరెస్ట్ చేశారు? పంజాబ్ లో గవర్నమెంట్ వచ్చి ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ఒక ఆర్టికల్ రాసిన దానికి. టైమ్స్ నౌ లో భావన కుమార్ అనే ఒక జర్నలిస్ట్ ఉందండి, ఆవిడ కవర్ చేయడానికి వెళ్ళింది పంజాబ్ గవర్నమెంట్ లో ఈ విధంగా ఏదో కరప్షన్ అని. ఆవిడ అరెస్ట్ చేశారు పంజాబ్ నుంచి వచ్చి. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను కదా. ఎక్కడ ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మీకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? నాకు ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి మీరు. ఐ వాంట్ యూ టు షో సింగిల్ ఎగ్జాంపుల్, బోత్ ఆఫ్ యూ. ఉక్కపోత అని చెప్పారు స్వాతి గారు, మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కాన్స్టిట్యూషన్ కి లోబడి, చట్టానికి లోబడి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ సమయంలో భారతీయ జనతా పార్టీ మీడియా ఇంటెన్షన్ అరెస్ట్ చేసింది? ఐ ఛాలెంజ్, షో మీ. ఆఖరికి రిపబ్లిక్ టీవీ అంత ఫేమస్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిని కూడా అరెస్ట్ చేశారు కదండి కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ ఇక నెక్స్ట్ పాయింట్, వీళ్ళందరూ మాట్లాడతారండి ఇప్పుడు ఈ ఉక్కపోత వీళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అని చెప్పి. మీరు విన్నారా ఏం మాట్లాడాలో? ఫ్రస్ట్రేషన్. ఎంత ఫ్రస్ట్రేషన్ రిషి గారు. నేను అమెరికాకి వెళ్ళాను, నాకు తెలుసు అక్కడ ఎలాంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో. మన సొంత భారతీయ జెండాని, మన నేషన్ ఫ్లాగ్ ని తీసి కింద పడేశారు ప్రొటెస్టర్ రూపంలో, ఫార్మర్స్ రూపంలో. వాళ్ళు ఫార్మర్సా? కాదు. దేశానికి వ్యతిరేకంగా మన జెండాను తీసేసి ఇన్సల్ట్ చేశారు. అయినా కూడా మనం సహించాం. భారతదేశాన్ని ముక్కలు చేసేస్తాం, తుకుడే కరింగే. అయినా కూడా మనం సహించాం. ఆఖరికి ఈయన షర్జీల్ ఇమామ్ ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తారా? 5 లక్షల మంది మనం గుమ్మగూడామంటే ఎంటైర్ అస్సాం, నార్త్ ఈస్ట్ ను మనం భారతదేశం నుంచి విడగొట్టేసేయచ్చు. ఇది మనం చేయాలి. తుకుడే గ్యాంగ్, వీళ్ళను మనం సహించాం. ఆజాదీ కావాలి. దేని నుంచి కావాలి సార్ మీకు ఆజాదీ? భారతదేశాన్ని విడగొట్టాలా? భారత ఆర్మీకి వ్యతిరేకంగా కావాలి ఆజాదీ? ఇంత స్లోగన్స్ మీకు ఏ దేశంలో మిమ్మల్ని అలౌ చేస్తున్నారు? మీ కమ్యూనిస్ట్ సిద్ధాంతంగా చైనాలో ఉపాధ్యాయులు వాళ్ళ హక్కుల కోసం టియామిన్ స్క్వేర్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తే చంపేశారు నిర్దాక్షిణ్యంగా. మీ కమ్యూనిస్ట్ దేశంలో ఎక్కడ కూడా మతం మాడకూడదు. కమ్యూనిస్ట్ దేశంలో ఇస్లాం ఉండదు, ఇస్లాం దేశాల్లో కమ్యూనిజం ఉండదు. నాకు ఇంకొక దేశం చూపించండి ఎక్కడ ఇంత ఫ్రీడమ్ ఉందో. ప్రధానమంత్రిని ముక్కలు నరుపుతామంటున్నారు, ప్రధానమంత్రిని తల్లిని దూషిస్తున్నారు, దేశాన్ని విడగొడతామంటున్నారు. అయినా కూడా వీటన్నిటిని సహించాం సార్. మీరన్న ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. ఈ ప్రభుత్వం భరించినంతగా ఎవరు భరించలేదు. రిషి గారు మీరు ఇందాక అన్నారు యువత అంటే ఈ కనిపిస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీనో వీళ్ళొకటే కాదు, యువత చాలా మంది ఉన్నారు. నిన్ననే నేను ట్రిపుల్ డిఎంకి వెళ్ళాను, అక్కడ యువతతో ఇంటరాక్ట్ అయ్యాను. ఇప్పుడు ఎవరైతే ఈ సిజెపి వాళ్ళు ఉన్నారో ఈ జెన్ జీ కూడా అసలు ఈ జెన్ జీ అనే వర్డే తప్పు రిషి గారు, అది జెన్ జెడ్. ఈ సిజెపి నేతలు ఎవరైతే ఉన్నారో దే నాట్ ఈవెన్ జెన్ జీ, మన ఏజ్ వాళ్ళు, మిలీనియల్స్ వాళ్ళంతా 30-34 అయిపోయి ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? వాళ్ళు ఒకటే జెన్ జీ కాదు భారతదేశంలో. వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ దెమ్, స్వాతి గారు, కాసిం గారు ఆన్సర్ చేస్తారేమో, ప్లీజ్ ఆన్సర్. సౌరభ్ దాస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈజ్ నాట్ జెన్ జీ అండి, జెన్ జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 30 క్రాస్ అయిపోయింది, ఆయన డిగ్రీలు తెలియదు, ఏం తెలియదు, ఆయన ఏం పని చేస్తున్నాడో తెలీదు.
ఈ స్పెండింగ్ ఆల్మోస్ట్ 10 lakhs, 10 లక్షలకు అద్దె నివాసంలో ఉంటున్నాడు సౌత్ ఢిల్లీలో. ఐ డోంట్ నో రిషి గారు, మీరు నేను కూడా అంత బేట్ చేయలేము, దో వీఆర్ క్వాలిఫైడ్. ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఠాకూర్ ఫౌండేషన్ నుంచి ఇప్పటి వరకు లెక్కల ప్రకారం 10 లక్షలకు పైగా డబ్బులు, $10,000 పైగా డబ్బులు వచ్చాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? సోరోస్ ఫౌండేషన్. ఎందుకు తీసుకుంటున్నారండి డబ్బులు? దానికి మీరు సమాధానం చెప్పరు. అభిజిత్ దిప్కే గారు ఎవరైతే ఉన్నారో, నేను బోస్టన్ నుంచి వచ్చాను, అన్ని అడుగుతాడు భారతదేశంలో, అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి అని. నిన్న మహారాష్ట్రకి స్కూల్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళాడు. ఇది మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను నేను రిషి గారు. ఇన్స్పెక్షన్ కి వెళ్ళిన వాళ్ళు దాన్ని చేయండి, నేను కాదనట్లేదు, భారతదేశాన్ని మంచి చేస్తామంటే అందరూ కలిసి ముందుకు రండి, కానీ దాంట్లో నిజాయితీ ఉండాలి. మీకు చూపిస్తాను నేను. మీరు ఒక స్కూల్ కి వెళ్ళి అక్కడ ఆయన ఆఖరికి పిల్లలను కూడా ఆయన టీంతో పాటు తీసుకెళ్లారు. ఆయన కెమెరామెన్ తీసుకెళ్లాడు, ఆయన సపోర్టర్స్ తీసుకెళ్లాడు. ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని కాదు, వేరే పిల్లల్ని తీసుకొని వెళ్తాడు. పక్కనున్న అక్కడ గ్రామస్తులు ఏం చేశారంటే, చూడండి చూడండి, ఇక్కడ స్కూల్ అంతా బాగాలేదు, ఇక్కడ పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ మేము వచ్చాము ఇప్పుడు అంటే, మీరు వచ్చారు కానీ ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వీలు కాదు కదా, మీరు మీ కెమెరాలు తెచ్చుకున్నారు, స్కూల్ పిల్లలు కూడా తెచ్చుకున్నారు అంటే ఆయన మొహం తెల్లపోయింది. తెల్లపోయిన మొహం దిక్కులు చూస్తున్నాడు. చూసారా, ఇది మీ అభిజిత్ దిక్కే అసలు స్వరూపం. ఇది మీ అభిజిత్ దిక్కే అసలు స్వరూపం. అబద్ధాలతో ఎక్కువ రోజు అసత్యాలతో ప్రజల్ని మీరు మభ్యపెట్టలేరు రిషి గారు. అండ్ మీకు ఇంకొకటి, నిన్న ఆయన మాటలు చూడండి ఎలాంటి భాష వాడాడు అభిజిత్ దిప్కే. ఐ హోప్ యు ఆర్ సీయింగ్. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద సేమ్ వర్డ్. వాట్ ద ఎఫ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ రాజస్థాన్. నేనేం చెప్తున్నానంటే, వీళ్ళందరూ కూడా మేము ఏ పొలిటికల్ కాదు అంటారు, కానీ వీళ్ళు కర్ణాటకలో స్కూళ్ళకి వెళ్ళరు, తమిళనాడులో స్కూళ్ళకి వెళ్ళరు, తెలంగాణలో స్కూళ్ళకి వెళ్ళరు, పంజాబ్ లో స్కూళ్ళకి వెళ్ళరు, జార్ఖండ్ లో స్కూళ్ళకి వెళ్ళరు, హిమాచల్ ప్రదేశ్ లో స్కూళ్ళకి వెళ్ళరు. మేము వెయిట్ చేస్తున్నాం ఎక్కడ వెళ్తారేమో అని. జార్ఖండ్ లో వాళ్ళు అసలు స్టూడెంట్స్ చూసేదంటే, మీరు 26 రోజుల పాటు ఐసీయూలో ఎంత నీరసం పడిపోయారు, వాళ్ళకి అసలు స్టూడెంట్స్ ఎక్కాల్సి వచ్చింది, అక్కడికి మాత్రం వెళ్ళరు. అడిగితే ఏం చెప్తారంటే, మాకందరికి టైఫాయిడ్ వచ్చింది. అరే డాక్టర్ దగ్గర చూపించుకోండి, లేదా మీరు ఇక్కడికంతా వెళ్తున్నప్పుడు బాగానే తిరుగుతున్నారుగా. అక్కడికి మాత్రం వెళ్ళరు వీళ్ళు రిషి గారు. అండ్ వీళ్ళు అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోనే విరుగుంటారు. సో వీళ్ళు ఏ పొలిటికల్ అని మీరు ఎలా చెప్తారు? ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. కాసిం గారు అండ్ స్వాతి గారు, ఆన్సర్ మై క్వశ్చన్స్. ఆన్సర్ చేసే ముందు ఒక కన్క్లూజన్ స్టేట్మెంట్ మీరు ఇవ్వండి. అంటే ఇవాళ సిజేపీ కావచ్చు, లేకపోతే డిఎన్పి దిమాగి నక్సల్స్ పార్టీ అని పెట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళు భారత యువతకు ప్రతిరూపాలు కాదు అని మీరు చెప్తున్నారు, అంతేనా? దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ద యూత్ ఆఫ్ ది నేషన్. అంటే ఒక స్టేట్మెంట్ లో చెప్పాలంటే, ఐ విల్ గో టు ఏ బ్రేక్ ఆఫ్టర్ దట్, వాళ్ళు మాట్లాడతారు. 1 minute. నేనేం చెప్పదలుచుకున్నానంటే, జరిగిందని చెప్పాను కదా రిషి గారు, IIIT DM లో పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. నాకు ఈ ఒక్క స్టేట్మెంట్ చెప్పండి, మళ్ళీ బ్రేక్ తీసుకున్నారో డీటెయిల్ గా మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఏమన్నారంటే, భారతదేశంలో యువత ఎవరో నేను చెప్తాను. భారతదేశంలో యువత నేను చెప్తాను. ఉత్తరాఖండ్ లో ఒక మారుమూల గ్రామంలో పెరిగిన రవి టాంటా అనే కుర్రవాడు చదువుకొని, ఆ ఉత్తరాఖండ్ లో హిల్లీ ఏరియాస్ అంటే కొండలు ఉంటాయి, మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని సొంతంగా ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశాడు. దానికి అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ హెల్ప్ చేశాయి. అది మన భారతదేశం యువత. మన కందుల జెస్సీ ఎవరైతే ఉందో, ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదువుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ టింకరింగ్ ల్యాబ్ లో అక్కడ తాను స్ఫూర్తి పొంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి శాట్ ద్వారా శాటిలైట్ రూపకల్పనకు సెలెక్ట్ అయింది. అది మన భారతదేశ యువత. అది జెన్జీ కావచ్చు, జెన్ ఆల్ఫా కావచ్చు. మీరాబాయి చెన్ను తను కామన్వెల్త్ గేమ్స్ లో ఎవరైతే గోల్డ్ సాధించిందో ఆమె మన భారతదేశ యువతకు ప్రతీక. అండ్ మనము గొప్పగా చెప్పుకునే పవన్ కుమార్ చంద్ర నాగభరతి దాకా మన తెలుగు బిడ్డలు స్కైరూట్ ను స్థాపించి 2020లో ఈ రోజు సొంతంగా ఆర్బిట్ లోకి మొట్టమొదటిసారి విజయవంతంగా మన శాటిలైట్ ను ప్రవేశపెట్టి భారతదేశం 3వ దేశం ఇటువంటి ఘనత సాధించింది. అది మన భారతదేశ యువత. మన ఇంకొక భారతదేశ యువతకి గుకేజ్ ఎగ్జాంపుల్. ప్రపంచంలో చెస్ ఎవరైతే సాధించారో ఇటువంటి యువత ఎంతో మంది ఉన్నారు. కాసిం గారు, ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తూ వినోద్ రెడ్డి గారు, భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ కన్నా ఇంకెక్కడ ఎక్కువ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, లేకపోతే ఇంకా వారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అసలు ఎందుకు ఫ్రస్ట్రేషన్, ఎందుకు ఉక్కపోతా అని అడిగారు. సార్, భారతదేశము మొదటి నుంచి ఎప్పుడైనా తమ అసమ్మతిని ప్రకటించే ఒక వాతావరణం ఉన్న గొప్ప సంస్కృతి ఉన్న దేశం ఇది. రాముడిని ప్రశ్నించిన సందర్భాలు, ధర్మరాజుని ప్రశ్నించిన సందర్భాలు, ఒకవైపు ఒక సిద్ధాంతం కొనసాగుతూ ఉంటే ఆ సిద్ధాంతానికి భిన్నమైన సిద్ధాంతాలు కూడా భారతదేశ నాగరికతలో, సంప్రదాయంలో ఉన్నాయి. కనుక మనం అట్లా చూసినప్పుడు ఈ దేశంలో ప్రతి మనిషి మాట్లాడవలసిన అవసరం ఉన్న సందర్భంలో
మాట్లాడగలిగే ఒక స్కోప్ ఉండటము అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ముఖ్యం కదా. సార్, లాంగ్వేజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఖచ్చితంగా అసలుకు మాట్లాడే సందర్భంలో ఎదుట ప్రధానమంత్రి ఉన్నారా, మంత్రి ఉన్నారా, లేకపోతే ఒక మేధావి ఉన్నారా, ఒక ముఖ్యమంత్రి ఉన్నారా అనే విచక్షణతో మాట్లాడాలి. ఎప్పుడైనా సంవాదం మర్యాదతో ఉండాలి, సంవాదం సిద్ధాంతపరంగా ఉండాలి, చర్చ ఒక రాజకీయ అంశాలతో ముడిపడి ఉండాలి, అది ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అయితే అమెరికాతో పోల్చుకుంటే, ఇంగ్లాండ్తో పోల్చుకుంటే, ఫ్రెంచ్తో పోల్చుకుంటే భారతదేశ రాజ్యాంగాన్ని లేదా ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం చర్చ చేయాలనుకుంటే నిజానికి ఆ దేశాల నిర్మాణం వేరు, ఆ దేశాల స్వేచ్ఛ వేరు, మన దేశ రాజ్యాంగం వేరు, మనకుండే ప్రత్యేకమైన భౌగోళిక చారిత్రక రాజకీయ పరిస్థితులు వేరు. కనుక మనం వాటితో పోల్చుకున్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనది చాలా తక్కువ ఉంటుంది. ఆ చర్చకు మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు అది వేరే. పైగా ఇప్పుడు సమస్య కూడా అది కాదు, నిజంగా వినోషారెడ్డి గారు చెప్పారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఎలా మాట్లాడుతున్నాము, ఏ ప్రశ్న అడుగుతున్నాము, లేకపోతే ఎవరిని అడుగుతున్నాము అనడం కన్నా కూడా అసలు సమస్య ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు అది దానికి రిజల్యూషన్ రాలేదు, ఎందుకు పోరాటాలు చేయాల్సి వచ్చింది, అంటే ఆ ఆస్పెక్ట్ లో చూడడం ముఖ్యం అనుకుంటా కదా కాసిం గారు. ఎగ్జాక్ట్. ఇప్పుడు నేను మీకు 1975 జూన్లో ఆనాడు ఏమొచ్చింది సార్, భారతదేశానికి రాజ్యాంగము వచ్చిన తర్వాత ఒక 25 ఏళ్లకి భారతదేశ ప్రజలు ఆనాడు ఏమనుకున్నారో, ఆనాటి యువత, మా స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మాకు నిరుద్యోగం పోతుంది, మాకు మంచి చదువులు వస్తాయి, దేశంలో పేదరికం పోతుంది అని అనుకున్నారు, అవినీతి పోతుంది అనుకున్నారు. కానీ 25 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రధానమంత్రులు మారారు, కానీ అవినీతి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, నాణ్యమైన విద్య లేని ఒకానొక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితికి ఒక సందర్భం ఇందిరాగాంధీ ఎన్నిక అనేది ఒక సందర్భం. ఆ సందర్భాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో లక్షల మంది, కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఆమె ఏం చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎమర్జెన్సీని విధించారు. ఆ ఎమర్జెన్సీ రావడానికి కారణం ఏమిటి అంటే ప్రజల ఆస్పిరేషన్స్ వినకుండా, వాళ్ళు ఏం చర్చ చేస్తున్నారో అర్థం చేసుకోకుండా, ఆ సమస్యను పరిష్కరించకుండా పాలకులు ఎప్పుడు దేన్ని ఆశ్రయిస్తారంటే నిర్బంధాన్ని ఆశ్రయిస్తారు అనేది ఒక సందర్భంలో, ఎమర్జెన్సీ సందర్భంలో మనం చూశాం. ఎమర్జెన్సీ అనిపై 50 సంవత్సరాలు అయింది సార్. 50 సంవత్సరాలు అయిన తర్వాత భారతదేశ రాజ్యాంగం మరింత పరిపక్వం చెందాలి. చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, మేధావుల సంఖ్య పెరిగింది, మీడియా సంఖ్య పెరిగింది, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాం. మనం మెదడులో, ఆలోచనలో, పాలకుల్లో కూడా మెచ్యూరిటీ రావాలి. రాకపోగా పాలకులు ఎక్కడికి వేద సంస్కృతిలోకి తీసుకెళ్లి వేదంలో ఉన్న సిలబస్ చదవండి, రామాయణంలో ఉన్న సిలబస్ చదవండి, మహాభారతంలో ఉన్న సిలబస్ చదవండి, మనకు టెస్ట్ టు బేబీ ఎక్కడ ఉన్నది అంటే మహాభారతంలో ఉన్నది. ఇలాంటి చర్చలు అనేది సమాజంలో బయటి ప్రపంచంతో మనం చూసుకున్నప్పుడు మన సంస్కృతిలో ఒక అద్భుతమైన సంస్కృతిని చెప్పడం వేరు, ఆ సంస్కృతిలో ఉన్నటువంటి శాస్త్రీయతని చెప్పడం వేరు. అందుకే ఈ కాలంలో, ఈ 12-13 సంవత్సరాల కాలంలో ఈ అన్రెస్ట్ ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. పూర్వపక్షం చేయటం ఎవరైనా చేయొచ్చు సార్, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు అనేది కాకుండా మనం మేధావులుగా సమాజాన్ని సరిగ్గా కొన్ని ఆలోచనలు, కొన్ని భావాలను ప్రోధి చేసి రాజకీయ నాయకులు కూడా చర్చించేటప్పుడు వాళ్ళకి ఆలంబనను ఇవ్వవలసినటువంటి స్థాయిలో మనం ఉన్నాం. ఇవాళ రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉన్నా సార్ చూస్తున్నాం కదా. నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నాకు మోడీ గారు వారు కింది వర్గాల నుంచి ఎదిగి చాలా కష్టపడి ఇంత దూరం వచ్చారు, ప్రధానమంత్రి అయ్యారు, చాలా సంతోషం. భారతదేశంలో 15 ఆగస్టు అంటే ఎర్రకోట మీద నుంచి స్వాతంత్రోత్సవాల సందర్భంగా, ఆగస్టు 15 సందర్భంగా మాట్లాడే ఒక మాటని నాలాంటి ఒక టీచర్, ఒక యూనివర్సిటీలో ఉండే ఒక టీచర్ స్కాలర్ గా నేను ఏం ఆలోచిస్తానంటే, ఇక్కడున్న నిరుద్యోగాన్ని అడ్రస్ చేస్తారు ప్రధానమంత్రి గారు, ఇక్కడున్న పారిశ్రామిక రంగాన్ని అడ్రస్ చేస్తారు, ఇక్కడున్న సేవా రంగాన్ని అడ్రస్ చేస్తారు, భారతదేశ విద్యారంగాన్ని అడ్రస్ చేస్తారు, ప్రపంచంలో ఉన్న దేశాలతో మనం ఎట్లా పోటీ పడాలని అనేటటువంటి ప్రధాన విషయం మీద వాళ్ళు కేంద్రీకరిస్తారని నేను ఆలోచిస్తా. కానీ మాట్లాడే వాళ్ళు, చర్చ చేసే వాళ్ళు దిమాగి నక్సల్స్ అనే ఒక మాట వారి నోటి నుంచి రావటం అనేది చాలా ఆశ్చర్యానికి గురయ్యాను సార్ నేను. అంటే ఇది ఎంత చర్చకు దారితీసింది. ఇప్పుడు మీ ఛానల్లో, అన్ని ఛానల్లో దేశవ్యాప్తంగా చర్చ చేశారు. ఎవరు సార్ దిమాగి నక్సల్స్ అంటే భారతదేశంలో? ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు చట్టసభల్లో స్వయంగా మొన్న మార్చి 31వ తారీఖు నాడు
భారతదేశం మావోయిస్టు రహిత దేశంగా మారిపోయింది అని చెప్పారు. మావోయిస్టుల నుంచి భారతదేశం విముక్తి అయింది, విముక్త భారత్ అని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆయుధం పట్టుకున్న మావోయిస్టులందరూ వేలాది మంది వచ్చి వాళ్ళ ప్రభుత్వం దగ్గరనే అటు మహారాష్ట్రలో, ఇటు ఛత్తీస్గఢ్ లో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్ లో సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోయిన తర్వాత ఇక మావోయిస్టులు లేడని ప్రకటించాక దిమాగి నక్సల్స్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది సార్? రేపు నేనైనా మీరైనా ఇంకెవరైనా రాజ్యాంగం అమలు కావాలి కదా అని అడిగితే, స్కూల్ బాగుపడాలి కదా అని అడిగితే, భారతదేశంలో స్కూల్ ఎట్లున్నాయో మీకు నాకు తెలియదా సార్? ఇవాళ తెలంగాణలో కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మీరైనా నేనైనా మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఏ పార్టీ కార్యకర్తలం కాదు, దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళం. తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు 27,000 పాఠశాలలు ఉన్నాయి, నేను వాటిని 4,000 పాఠశాలకు తీసుకొస్తా అన్నాడు. ఇక్కడ చదువుకునే పిల్లలేమో 60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 60 లక్షల మంది పిల్లలకు 4,000 పాఠశాలలు ఎక్కడ సరిపోతాయి? కనుక మొత్తం భారతదేశంలో విద్యా వ్యవస్థ, మన ప్రాథమిక విద్య ఎట్లా ఉంది అనేది వివిధ సందర్భాల్లో నివేదికలు ఏం చెప్తున్నాయంటే, 5వ తరగతి 6వ తరగతి పూర్తి చేసిన ఒక విద్యార్థి 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే నేను మీకు అన్వేషించాలా లేదా? ఈ కారణాన్ని నేను అడిగితే నేను దిమాగి నక్సల్ అయ్యే ప్రమాదం లేదా ఈ దేశంలో? అదే విధంగా ఈ దేశంలో 80 కోట్ల మంది అంటే 62%. కాసిం గారు, ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం, ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం. నీతి ఆయోగ్ తాజా రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఏదైతే జన్జీ అని అంటున్నామో మనం, ఆ 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు దాదాపు 8,70,00,000 మంది, అంటే సుమారు 9 కోట్ల మందికి ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ దూరం అయిన పరిస్థితిని నీతి ఆయోగ్ రిపోర్ట్లోనే ప్రస్తావించారు. అలాగే అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఆధారంగా ఏటా సుమారు 10 కోట్ల మంది పైగానే గ్రాడ్యుయేషన్ వాళ్ళు పూర్తి చేసి బయటకు వస్తే లెస్ దాన్ 2.7 to 3 crores మందికి మాత్రమే ఏదో ఒక రకమైన ఉద్యోగం, ఉపాధో దొరుకుతోంది అనేది. సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్వాతి గారు ఇక్కడ సరే ఏదో ఒక రూపంలో ఉద్యమం తీసుకొచ్చాం, ఏదో రూపంలో నిరసన తీసుకొచ్చాం, ఏదో రూపంలో ప్రెజర్ తీసుకొచ్చాం అనేది ఒకవైపు అయితే, అసలు కోర్ సమస్య అంటే 70 కోట్ల మంది యువత ఏ దేశంలో లేని యువత మన దగ్గర ఉన్నారు అని గొప్పగా ఒకవైపు చెప్పుకుంటూనే, అందులో ఎంతమందికి ఒక మార్కెట్లో సరిపడా ఉద్యోగానికి సరిపడా స్కిల్ ఉంది, ఎంతమంది గ్రాడ్యుయేట్ చేసి బయటకు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాలు రాని వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఇవి కదా 1, 2, 3, 4, 5 అని ప్రశ్నలు వేసుకోవాల్సింది. బట్ అది కాకుండా ఇంకొకటి జరుగుతోంది దేశంలో. ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోవడంలోనే చాలా ఫండమెంటల్ డిఫరెన్స్ ఉందనిపిస్తుంది. నిమిషా గారు చాలా బాగా ఆర్టికులేట్ చేస్తున్నారు. she can be a great minister sometime in future. Of course she will be. She will grow fast. But ideologically ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోవడానికి పాలిటిక్స్ కి చాలా గ్యాప్ ఉంటుంది. కేవలం మోడీని తిట్టారా లేదా ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు, ఇవి పొలిటికల్ పాయింట్స్ అవుతాయి. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మచ్ మోర్ డీపర్. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు సిద్ధార్థ్తో అన్నమాట, నాకు ఫ్రీడమ్ లేదు నాన్న అంటుంటాడు సిద్ధార్థ్. వాళ్ళనేమో అరే నీకు అన్ని ఉన్నాయిరా, ఇంత మంచి ఇల్లు ఉంది, నేను చదివిస్తున్నాను, నువ్వు ఏ వేలు కావాలో పట్టుకో అని చెప్పి ఒక వేలు చూపిస్తాడు అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ సంథింగ్ మోర్ సట్లర్ దాన్ దట్. మనకి అరెస్ట్లు, తిట్టడాలు, అరవడాలు, గొడవ పట్టాలు కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటంటే, ఇందాక తన స్పీచ్ లో న్యాచురల్ ప్రోగ్రెషన్ లో వినుష అంటున్నారు, 2-3 మాటలు అన్నారు. మీరు ఏవైతే కమ్యూనిస్ట్ దేశాలు అంటారో కమ్యూనిస్ట్ దేశాలు చూడండి అని. యాక్చువల్లీ నేను కమ్యూనిస్ట్ ని కాదు, కాసిం గారు కమ్యూనిస్ట్ కాదో కూడా నాకు తెలియదు. బట్ న్యాచురల్లీ మనల్ని అపోజ్ చేసే వాళ్ళు కమ్యూనిస్టులు అనుకోవటం, అండ్ దీన్ని ఇందాక కాసిం గారు అన్నట్టు ఒక లేబులింగ్ చేయటం అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఎవరైతే సిద్ధాంతపరంగా డిఫర్ అవుతున్నారో ఫర్ మెనీ రీజన్ సిద్ధాంతపరంగా డిఫర్ అవ్వాలి, లేకపోతే ఎనీథింగ్. అండ్ కాన్స్టిట్యూషన్ అయినా ఎలా వచ్చింది, ఏ పాలసీ అయినా ఎలా వస్తుంది, సిద్ధాంతపరంగా ఎక్స్ప్రెషన్ లో రకరకాల మెకానిజమ్స్ ఉంటాయి. కొద్దిమంది కోపంగానే ఎక్స్ప్రెస్ చేస్తారు, కొద్దిమంది వైలెంట్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒకప్పుడు బీజేపీ కూడా చాలా వైలెంట్ గా ఎక్స్ప్రెస్ చేసింది వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళ ఐడియాలజీని. సో ఎవరైనా వాళ్ళ ఐడియాలజీని బలంగా నమ్మినప్పుడు దాన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అది ఎక్స్ప్రెస్ చేసే స్పేసెస్ ని
లేబుల్ చేయటం ఒక జనరల్ గా ఫ్రీడమ్ లేదు అనటానికి ఒక రీజన్. రెండోది ఏంటంటే గత 10 ఏళ్లుగా ఐ థింక్ ఇందిరాగాంధీ టైంలో జరిగింది. అప్పుడు అసలు నేను టెక్స్ట్ బుక్స్ లో చదవడం తప్ప ఎప్పుడు చూసింది లేదు. గత 10 ఏళ్ళుగా అట్లీస్ట్ నాకు పొలిటికల్లీ ఊహ వచ్చిన దగ్గర నుండి నేను గమనిస్తుంది ఏంటంటే, ఏవైతే పొలిటికల్ పార్టీస్ జనరల్ గా బీజేపీతో కొంచెం సింపాథెటిక్ గా మాట్లాడుతున్నాయో వాళ్ళ పట్ల ఒక స్టాండ్స్ తీసుకోవడం, ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళ పట్ల ఒక స్టాండ్స్ తీసుకోవడం. అంత పెద్ద లీడర్స్ అవనివ్వండి, చాలా పెద్ద పెద్ద సీఎం క్యాండిడేట్స్ అరెస్ట్ అవ్వడం కానివ్వండి, ఇవి అన్యూజువల్. అంటే ఎప్పుడు ఇండియన్ హిస్టరీలో ఇంతమంది సీఎం క్యాండిడేట్స్, ఇంతమంది బిగ్ బిగ్ లీడర్స్ అరెస్ట్ అవటం, కరప్షన్ ఛార్జ్ అవనండి, ఈడీ ఛార్జ్ అవనండి, ఏదైనా అక్రాస్ పార్టీస్ మనకి తెలియంది కాదు కరప్షన్ లేదు అనేది. మనం సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి యూత్ దగ్గరికి వస్తే కనుక, ఇందాక యూత్ ఒకసారి డిఫైన్ చేయండి అని నేను వినూష గారు అంటే, సాత్విక్ గారు ఒక్క నిమిషం, లెట్ మీ ప్లీజ్ ఫినిష్ మై క్వశ్చన్. ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న వాళ్ళు, నిరసనలు చేస్తున్న వాళ్ళు, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తున్నాయో వీళ్ళ, లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు దేశంలో విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలబడిన వాళ్ళు అనేది. అసలు ద వెరీ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది యూత్ లోనే ఒక ఏమంటారు, ఒక సిమిట్రీ లేనప్పుడు ప్రాబ్లం అక్కడే ఉంది కదా. కాదు కదా, మీరు యూత్ మీరు కాదని మనం ఎవరని డిఫైన్ చేయడానికి, మీరు సిటిజన్ మీరు కాదు అని డిఫైన్ చేయడానికి మన ఎవరు? అది కదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే. నేను ఈ దేశాన్ని వ్యతిరేకిస్తాను, ఈ దేశంలో సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాను, కానీ నేను ఈ దేశంలో యూతే. నేను ఈ దేశం చేసే కొన్ని వాటిని ఇప్పుడు మన లీడర్స్ అందరు యూత్ లీడర్స్ లాగా వచ్చిన వాళ్ళే కదా. వాజ్పేయి అలా వచ్చిన వాళ్ళే, నెహ్రూ, గాంధీ, ప్రధానమంత్రి మోదీ గారు అలాగే వచ్చారు, అలానే వచ్చారు. వీళ్ళందరూ యూత్ గా క్వశ్చన్ చేస్తూ వచ్చిన వాళ్ళే కదా. అప్పుడున్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు, అప్పుడున్న సిద్ధాంతాలని ప్రశ్నించారు. సో ప్రశ్నించే వాళ్ళు మా యూత్ కాదు, ఓన్లీ ప్రొడక్టివ్ గా ఉండే వాళ్ళు యూత్ అని మనం ఎవరని చెప్పడానికి నా ప్రశ్న అదనమాట. మనం లేబుల్ చేయొద్దు. జనరల్ గా మెయిన్ గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తో కన్సర్న్ ఎందుకు వస్తుంది అంటే, ఈ లేబులింగ్ వల్ల వస్తుంది. అది ఒకళ్ళు సిస్టమేటిక్ గా చేస్తున్నారు అన్నట్టు కాదు, యాజ్ ఎ వ్యవస్థ ఆ లేబులింగ్. అంటే మీరు పొటెన్షియల్ ని క్వాంటిఫై చేయదలుచుకున్నారా? అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అనేది ప్రశ్న పెడుతున్నారా? అంటే అది మాట్లాడుకోవాలా అక్కర్లేదా? ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద యూత్ ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో హక్కుల కోసం. సో ఇప్పుడు ఈ రెండు స్ట్రీమ్స్ నడుస్తూనే ఉంటాయి రిషి గారు. ఇప్పుడు మన ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగినప్పుడు కూడా మొత్తం ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో పార్టిసిపేట్ చేయలేదు. ఫ్యూ లైక్ 1 to 2% పార్టిసిపేట్ చేశారు. కొద్దిమంది బై నేచర్ దే వాంట్ టు ఆస్క్ క్వశ్చన్స్, కొద్దిమంది ప్రొడక్టివ్ ఫోర్స్ లో ఉంటారు, కొద్దిమంది వాళ్ళ లైఫ్స్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంది, గాంధీ చేశాడంటే మొత్తం అందరూ గాంధీతో పాటు వెళ్ళిపోలేదు. బేర్లీ 2-3% ఆఫ్ పీపుల్. నేను మా తాతని చిన్నప్పుడు క్వశ్చన్ అడిగాను, మీరు అప్పుడు పుట్టున్నారు కదా, మీరు ఏం చేశారని. నాకు అసలు తెలీదు ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఏంటో అన్నారు మా తాత. సో ఇట్ ఈస్ న్యాచురల్ దట్ సమ్ పీపుల్ బై నేచర్ ఆస్క్ క్వశ్చన్స్. మీరు క్వశ్చన్ అడిగే వాళ్ళు కాదు, అందరూ ప్రొడక్టివ్ ఫోర్స్ అంటే కొద్దిమంది అలానే ఉంటారు. సో బొమ్మరిలో సిద్ధార్థ్ లాగా నాకు అన్ని ఉన్నా కూడా నేను క్వశ్చన్ అడుగుతాను, వాడికి కావాల్సింది ఇక్కడ ఫ్రీడమ్. సో ఇలానే ఉండాలి అని మనం చెప్పలేము, అది ఫ్రీడమ్ అన్నమాట. ఎవ్వరూ డిఫైన్ చేయలేనిది ఫ్రీడమ్. అది పాలిటిక్స్ కి అతీతంగా, పొలిటికల్ పార్టీస్ కి, అరెస్ట్లకి, కామెంట్స్ కి అతీతంగా ఉండగలిగేది. ఇప్పుడు ఆవిడ ఏ పార్టీ అయినా ఎందులో అయినా గ్రో అవచ్చు, కాసిం గారు ఏదైనా వచ్చు, నేనేదైనా అవచ్చు. మా అందరికి ఎటువంటి లిమిట్స్ లేకుండా మమ్మల్ని అందరినీ కనెక్ట్ చేయగలిగేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. డీపర్ వాల్యూ అనమాట. నేను మాట్లాడుతున్న దాని గురించి. బట్ బీజేపీ దాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటంటే వెంటింగ్ అవుట్ దేర్ ఫ్రస్ట్రేషన్. చాలా మంది యూత్ కి ఫ్రీడమ్ అంటే ఏంటంటే, నేను బట్టలు వేసుకుంటే అదే ఫ్రీడమ్ అంటున్నారు, నేను ఇలా బిహేవ్ చేస్తాను అదే ఫ్రీడమ్ అంటున్నారు, తిడతాను అదే ఫ్రీడమ్ అంటున్నారు. అది కాదు ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ ఈజ్ రియల్ లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ కాన్షియన్స్, టు బి ఏబుల్ టు థింక్, రీథింక్, ఇమాజిన్. కానీ స్వాతి గారు, ఇప్పుడు ఇవి ఏవైతే జరుగుతున్నాయో అది ఇంటర్నేషనల్ మీడియా మీరు కూడా చూస్తూ ఉంటారు కదా. ఏదో జరిగిపోతుంది భారతదేశంలో, యువత అంతా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. సరే, కొంతమంది ఇంకా ముందుకెళ్ళి శ్రీలంకతోనో, బంగ్లాదేశ్తోనో, నేపాల్తోనో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది మంచిదా ఇన్ ద సెన్స్, నేను అంటే నిజంగానే అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేశం ఉందా, లేకపోతే మనం భారతదేశం గురించి తక్కువ చేసే అవకాశం ఇస్తున్నామా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి కదా. ఈ ప్రశ్న నాకు ఎప్పుడు మైండ్ లో ఉంటుంది ఋషి గారు. ఎక్కువ తక్కువ అనేది అసలు నాకు అర్థం కాదు. అంటే తక్కువ అవుతాం మహా అయితే ఏంటట అంటే ఏంటట.
ఇప్పుడు మనం ట్రంప్ గురించి అనుకుంటాం, ఒక ఫూల్ వచ్చి కూర్చున్నాడు ప్రెసిడెంట్ లాగా అని. అమెరికన్స్ గురించి మనం చులకనగా మాట్లాడుకుంటాం. అయితే ఏంటట, అమెరికా అన్న పోయిందా? ఇండియా గురించి తక్కువ మాట్లాడుకుంటారు, అయితే ఏంటట? అంటే అసలు ఈ తక్కువగా మాట్లాడుకోవడం గురించి ప్రెస్టీజ్ ఏంటట? మనకి ఇళ్లలో కూడా చూస్తాం ఇదే కల్చర్. మనకి ఎవరు తప్పుగా మాట్లాడుకోకూడదు, ఆడపిల్ల బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తుంది ఏదో అనుకుంటారట, అమ్మాయి పాలిటిక్స్ లోకి వెళ్ళింది ఏదో అనుకుంటారట. నాకు తెలిసి వినూష ఈ మాట ఎన్నోసార్లు విని ఉండొచ్చు. సో ఇలా అంటారు, అయితే ఏంటట? తక్కువగా అనుకుంటే ఏంటట? ఏం పోతుంది? మన అస్తిత్వం ఏం పోతుంది? మనలో ఒరిజినల్ గా మన దేశంలో కొన్ని ఫండమెంటల్ వాల్యూస్, కొన్ని పొలిటికల్ సిస్టమ్స్ కొన్ని టైట్ గా ఉంటే 10 మంది అయినా అనుకోనిండి ఏంటట. బట్ ఇక్కడ మేజర్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే, దేర్ ఈస్ 10 years నుండి ఈ గవర్నమెంట్ లైక్ ఫర్ 2 successive terms ఈ ప్రభుత్వం ఉంది. దేర్ ఈస్ బౌండ్ టు బి యాంటీ ఇన్కంబెన్సీ లైక్ ఎనీ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ కైనా వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దానికి తోడు కాసిం గారు అన్నట్టు వినుష గారు ఎంత అపోజ్ చేసినా కూడా నేను మళ్ళీ సెకండ్ చేసే పాయింట్ ఏంటంటే, ఈ లేబులింగ్, ఐడియాలజికల్ అపోజిషన్ ని ఎంకరేజ్ చేయకపోవటము, అలాంటి వాటి వల్ల కొంచెం ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ పొలిటికల్ అయితే ఇంకా హై ఉంది. నేను పొలిటికల్ అసలు కామెంట్ చేయట్లేదు, బట్ ఒక సివిల్ సొసైటీ లెవెల్లో కూడా ఫ్రస్ట్రేషన్ ఉన్నమాట నిజమే. బట్ అది ఆఫ్టర్ ఎ పాయింట్ విత్ ఎనీ స్ట్రాంగ్ ఆర్మ్డ్ గవర్నమెంట్ అది పాసిబుల్. ఐడియాలజికల్లీ వీళ్ళు అసలు టాంజెన్షియల్లీ డిఫరెంట్ కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంది. బట్ సిజేపీ దీన్ని అంతా రిప్రజెంట్ చేస్తున్నా అంటే నేను చేయట్లేదు అంటాను. వాళ్ళ సిద్ధాంతం అంతే కదా. ఇప్పుడు 70 కోట్ల మంది 60 కోట్ల మంది యువతకి సిజేపీ రిప్రజెంటేషన్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వినీష్ గారు, యా ఇట్స్ యువర్ టర్న్. ఇప్పుడు కాసిం గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఎక్కడ ఉంది అంటే ఏదో పురాణాల్లో ఉందని. కాసిం గారు మీ టీచర్ అన్నట్లు గుర్తు, మీరు ఏ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో లేదా సిబిఎస్ఈ బుక్ లో మీరు చెప్పింది ఉందో నాకు చెప్పండి. బికాజ్ నా పిల్లలు కూడా చదువుతున్నారు, ఐ ఫాలో దెమ్ రెగ్యులర్లీ. ఇంతగా లైవ్ లోకి ఇంత ఫేమస్ ఛానల్లోకి వచ్చి మీరు ఇంత ఐ డోంట్ వాంట్ టు యూస్ సచ్ వర్డ్స్ ఎలా అబద్ధం చెప్పగలుగుతున్నారు? ఏ టెక్స్ట్ బుక్ లో ఉందో ప్లీజ్ కోట్ టు మీ. నేను డాక్టర్ని కూడా, ఐ నో అబౌట్ టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఐవీఎఫ్, ఎవ్రీథింగ్. ఐఎమ్ ఫిజిషియన్ బై ఆక్యుపేషన్ అండ్ మదర్ ఆఫ్ జెన్జీస్ అండ్ ఆల్ఫా. ప్లీజ్ షో మీ, ఎక్కడ రాస్తుంది? ఏ టెక్స్ట్ బుక్ లో రాస్తుంది ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పురాణాల్లో ఉందని? ప్లీజ్ ఆన్సర్ మీ. మీరు ఏది ఆన్సర్ చేయరు నాకు తెలుసు. ఇట్ డజంట్ ఆన్సర్ రిషి గారు, అబద్ధాలు ఇలా చెప్తారు వీళ్ళు. అండ్ సెకండ్ పాయింట్ ఈస్, ఒక్క నిమిషం, ఆయన మాట్లాడతానంటున్నారు. ఒకే ఒక్క అంశం, షో మీ ఇన్ ద టెక్స్ట్ బుక్, షో మీ ఇన్ ద టెక్స్ట్. తర్వాత ఆన్సర్ చేయమంటారు, ఎందుకంటే నేను చాలా క్వశ్చన్స్ అడిగాను, ఆన్సర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్, మీరు నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15న అక్కడ ఎర్రకోట నుంచి మాట్లాడారు అని చెప్పారు. చాలా మాట్లాడారు నరేంద్ర మోడీ గారు. ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినప్పుడు మహిళల గురించి మాట్లాడారు. పాప మహిళలకి టోయిలెట్ పోవడానికి టాయిలెట్స్ కూడా లేవు అంటే అప్పుడు కూడా అందరూ మాట్లాడారు, ఎవరైనా ఎర్రకోట నుంచి మాట్లాడతారని. సార్ ఈ రోజు భారతదేశంలో 12 కోట్ల మంది మహిళలకు టాయిలెట్లు కట్టారు. అలాగే చాలా అనౌన్స్ చేశారు నరేంద్ర మోడీ గారు, హెల్త్ స్కీమ్ కావాలని. ఈ రోజు హెల్త్ స్కీమ్ అందరికీ వస్తోంది. మేడ్ ఇన్ ఇండియా కావాలి అన్నారు. ఈ రోజు మనం మేడ్ ఇన్ ఇండియాలో కూడా వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్, వీఆర్ మ్యానుఫాక్చరింగ్ సో మెనీ థింగ్స్. అలాగే నిన్న మాట్లాడినప్పుడు కూడా మీరు చాలా మంచి పాయింట్స్ మిస్ అయినట్టున్నారండి. 1 crore స్టూడెంట్స్ కి ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తాము, సప్త ప్రహార్, మనం 7 విషయాల్లో ముందుకు వెళ్ళాలని. మీకు ఇవేవి గుర్తురావో గుర్తు చేయమనుకుంటా. ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు, సమాజంలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, యువత మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, వీళ్ళను చెడుదారిలో తీసుకెళ్ళడానికి దిమాంగి నక్సల్స్ అని. ఆయన ఎవరిని అనలేదు, జస్ట్ ఒక్క మాట అని వదిలేస్తే ఇంత మీరు లుక్కిపెడుతున్నారు. హార్డ్లీ 10 seconds అని అంటారు, లేదా 20 seconds స్పీచ్ లో మీరంతా వదిలేస్తారు. ఎందుకు లుక్కిపెడుతున్నారో మీరు ఆలోచించుకోవాలి. ఆ దిమాంగి నక్సల్స్ ఎవరో, మిమ్మల్ని ఎవరు అనలేదు. అండ్ సెకండ్ పాయింట్, మేడం మాట్లాడుతూ అన్నారు, స్వాతి గారు, కొంతమంది వైలెంట్ గా ఉంటారు అని. మేడం, డిసెంట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నేను మాట్లాడింది మీరు విభేదించండి, కాదని చెప్పలేదు. ఇప్పుడు మీరు అయితే జెన్జీ అంటున్నారో, యువత అంటున్నారో, మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు. భగత్ సింగ్ ఉరికమ్మం ఎక్కినప్పుడు భారతదేశ స్వతంత్రం కోసం ఆయన యువకుడే. అటల్ బిహారీ వాజ్పేయి గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్నప్పుడు ఆయన యువకుడే. మోడీ గారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పాల్గొన్నప్పుడు ఆయన యువకుడే. కానీ ఒక పద్ధతి ఉంటుంది. నేను యువకుడిని, నేను జెన్జీ, నేను ఆర్మీని గౌరవించను, నా డబ్బులతో ఆర్మీ బ్రతుకుతుంది అంటే ఎవరు టాలరేట్ చేయరు. దానికి కౌంటర్ గా యువత మొదలు పెడతారు. నేను జెన్జీ, నేను వ్యవస్థల్ని గౌరవించను, పార్లమెంట్ ని బంద్ చేసేస్తాను, ఇంకొక నేపాల్ చేస్తాను, నేను రోడ్ల మీదనే అన్ని నిర్ణయాలు తీసుకుంటాను అంటే అది కూడా ఎవరు సహించరు. నేను జెన్జీ, నేను పక్క దేశ మన ఫ్రెండ్లీ నేషన్ ఇటలీ ప్రధానమంత్రిని తిడతాను, అసహ్యంగా మాట్లాడతాను అంటే అది కూడా ఎవరు ఒప్పుకోరు. కొద్దిగా తర్వాత నేను జెన్జీ, నేను పోయి పోలీసుల్ని కొడతాను, పోలీసుల మీద రాళ్ళు చుట్టాను, పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తాను అంటే అది యాక్సెప్ట్ చేయరు మేడం. రాజ్యాంగం ఉంది, మీరు మీ అమల్లో ఉన్నంత వరకు చేయండి. మీరు అన్నారు కొంతమంది వైలెంట్ గా ఉంటారని. వీళ్ళందరూ ఏం చేశారు మేడం? సిజేపీ వాళ్ళు ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇక పైన నిర్ణయాలు పార్లమెంట్ లో జరగవు, రోడ్ల మీద జరుగుతాయి, అహింస అనార్కీని ప్రమోట్ చేశారు. ఈ రోజు వాళ్ళకి అదే దొరికింది. రాజస్థాన్ లో వాళ్ళని కొట్టారని చెప్పి బాధపడుతున్నారు. నేను హింసకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు దెబ్బలు తిన్నారా సిజేపీ వాళ్ళు, నేను దీని గురించి వాళ్ళు అది కరెక్టా రాంగా అని మాట్లాడటం లేదు. కానీ సిజేపీ వాళ్ళు మొదలు పెట్టిందే కదా,
నీవు నేర్పిన విద్య నీరజాక్ష కదా, నేను వ్యవస్థల్ని గౌరవించాను, నేను పోలీసుల్ని గౌరవించాను అన్నారు. ఈ రోజు వాళ్ళ గ్రామంలోకి వెళ్తే అదే గ్రామస్తులు వాళ్ళని గౌరవించలేదు. మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారంటే మేము బీజేపీ, మేము యూనియన్ మినిస్టర్ డిజైన్ చేశానని మాట్లాడితే వాళ్ళని మీరు గౌరవించలేదు. మేము వ్యవస్థను గౌరవించాం, మేము మిమ్మల్ని గౌరవించాం అని దెబ్బలు తిన్నారు. ఇది ఎక్కడికి పోతుంది మేడం? మనకు ఒక రాజ్యాంగం ఉంది. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే దానికి లోబడి దయచేసి ప్రొటెస్ట్ రండి. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ లో ఉద్యమాలు లేదా కొత్తగా వస్తున్న సోషల్ మీడియా పార్టీలు, రేపు రోడ్ల మీదకి రాబోతున్న ఉద్యమాలు, ఆల్రెడీ జరుగుతున్న ఉద్యమాలు, వీటికి మీరు అంటే ఎన్నికల వరకు జరగచ్చు లేదా రాజకీయాలతో ముడిపెట్టకుండా చూస్తే దీనికి ఏంటి ప్రపోజల్ ఏంటి మీ దగ్గర ఉన్న ప్రపోజల్ సొల్యూషన్? రిషి గారు, ఇది నేను మీకు కొంచెం క్లియర్ గా చెప్తాను. టు కంక్లూడ్ ఇప్పుడు ఏదైతే యువత ఉందో మన దేశానికి యువత ఎప్పుడు వెన్నెముకగానే నిలిచింది. నేను మీకు ఇంతవరకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. అది స్వతంత్ర ఉద్యమం కావచ్చు, మీకు నేను చెప్పినట్లు ఆ రోజు ఒక యువకుడు నేను మంచిగా సెటిల్ కాకుండా వేరే దేశానికి పోకుండా ఇక్కడే ఉండాలి అని ఆలోచించకుండా అమెరికా నుంచి వెన్నుతిరిగి వచ్చాడు. హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అబ్దుల్ కలాం. యువత ఉండడం వల్లే మన దేశం నిలబడింది. మనం ఇప్పుడు మిలీనియల్స్, నెక్స్ట్ జనరేషన్ యువత రాబోతుంది. మనం యువత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. రిషి గారు, నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను, మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కూడా. ఎంతో మంది యువత మీద మాకు నమ్మకం ఉంది. ఈ యువత మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఎందుకంటే ఇప్పటికి కూడా 86% మంది యువత వాళ్ళ పేరెంట్స్ తోనే ఉన్నారు. వాళ్ళకి తెలుసు భారతదేశం 2014 ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని. కానీ యువత పేరుతో ఎవరైతే ఈ విధంగా వచ్చి మీరు చూసారంటే వాళ్ళు ప్రతిపక్ష రూరల్ స్టేట్స్ కి అసలు వెళ్ళరు, అక్కడ మాట్లాడరు. అప్పుడు జ్వరాలు అదే నేను చెప్తున్నాను. పొలిటికల్ గా బయాస్డ్ గా రాజ్యాంగాన్ని గౌరవించకుండా హింసను ప్రేరేపిస్తూ అసభ్య పదజాలాన్ని వాడుతున్న వీళ్ళు మాత్రమే మన యువతకు ప్రతీక కాదు. ఇది డెమోక్రసీ, ఈ డెమోక్రసీ. మీరు రాజ్యాంగానికి లోబడి మాట్లాడండి, మీరు నిరసనలు అడిగారు కదా 30 seconds, నాట్ ఏ డిబేట్, మీరు చెప్పే ఒక ఛాన్స్ తీసుకోండి అంతే 30 seconds లో. ఎస్ అంటే మేడం అడిగారు కనుక చెప్పడం నా బాధ్యత. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని యూజీసీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు మేడం. ఆ ప్రాజెక్ట్ లో మహాభారతంలో కౌరవులు కుండల్లో పుట్టారు, దీనికి సంబంధించిన శాస్త్రీయమైన ఎవిడెన్స్ ను మనం డెవలప్ చేయాలి. అదే విధంగా వినాయకుని తలను తీసి ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టారు. ఇది ఆనాడే ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది మన సంప్రదాయంలో. దీన్ని డెవలప్ నిరూపించాలని గవర్నమెంట్ కి ఎందుకు అవుతుంది సార్? ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నాము, హెల్తీగానే జరిగింది. సో ఇలాంటి డిబేట్లు ఇంకా చాలా జరగాలి. సో ఇందులో రాజకీయాలకి అనుకూలంగా వాళ్ళు ఉంటారా, లేదన్నా ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉంటారా, లేదా మొత్తం యూత్ కి వాళ్ళ రిప్రజెంటేషన్ కాదా, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఎలాగూ చూస్తాము. రాజకీయ పార్టీలు వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. బట్ ఈ డిబేట్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్ స్వాతి గారు, వినూష గారు, కాసిం గారు. ఇది